ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. నిన్న గజ్వెల్ ఫామ్ హౌస్ లో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ మీటింగ్ కు సబితా హాజరయ్యారు. సమావేశం అనంతరం సబితా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే సబితా ఇంద్రారెడ్డిని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. వైద్యులు ఆమెకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఫుడ్ పాయిజన్ వల్లే అస్వస్థతకు గురైందని నిర్ధారించినట్టుగా సమాచారం. నిన్న సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్లో పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్, పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సమయంలోనే సబిత అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం లంచ్ తర్వాత జరిగిన రెండో విడత సమావేశం జరుగుతుండగానే మధ్యలోనే ఆమె వెళ్లిపోయారు. తిరుగు ప్రయాణంలో అస్వస్థతకు గురైన సబితను వెంటనే బీఆర్ఎస్ శ్రేణులు దగ్గరలోని ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు. వెంటనే అడ్మిట్ చేసుకున్న వైద్యులు ఆమె డైజెషన్ సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఆపై సబితకు చికిత్స అందజేశారు. రాత్రి ప్రథమ చికిత్స అనంతరం కొద్దిసేపు అబ్జర్వేషన్లో ఉంచారు వైద్యులు. తర్వాత అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆరోగ్యం కాస్త మెరుగవడంతో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు. విషయం తెలుసుకున్న పార్టీ అధినేత కేసీఆర్ సబిత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అలాగే బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.